హాయ్ గైస్, నేను మీ తెలుగు ఎక్స్ప్లోరర్. ఈ వీడియోని ఎవరో తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకు అలాగా అన్నానంటే దాని గురించి మీకు చెప్తాను. ఈ రోడ్డు కనబడుతుంది కదా మీకు, ఈ రోడ్డు ముప్పవరం నుంచి ఉండ్రాజవరం మీదుగా తణుకు వెళ్ళే రోడ్డు అనమాట. ఈ రోడ్డు గురించి దీని గురించి నేను చేయడానికి వీడియో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఈ రోడ్డుని చూస్తుంటే అసలు ఈ రోడ్డు మొత్తం ముప్పవరం నుంచి ఉండ్రాజవరం మీదుగా తణుకు దాకా మొత్తం అన్ని గొతుకులు రోడ్డు మొత్తం పాడైపోయింది ఫ్రెండ్స్. అసలు ఈ రోడ్లో వెళ్ళాలంటే భయం వేస్తుంది. అసలు మీకు నార్మల్గా చూస్తుంటేనే ఇలా ఉంది. ఏ వర్షాకాలమో ఇంకో ఏ గుంతల్లో ఏ నీళ్లు ఎంతెంత ఉన్నాయో అనేది తెలియదు. బైకుల మీద వెళ్ళే వాళ్ళు అయితే స్కిడ్ అయి పడిపోతారు డెఫినెట్లీ. ఇంకా ఫ్యామిలీలతో వెళ్ళే వాళ్ళు అయితే మీరే ఆలోచించుకోండి. ఈ వీడియోని ఎలాంటి నెగిటివిటీ తీసుకురాకుండా కొంచెం మేము ఫేస్ చేసి ప్రాబ్లంని సపోర్ట్ చేసి పైన ఉన్న వాళ్ళు ఇది చూసి ఈ రోడ్డు కొంచెం బాగు చేపించి మాకు మంచిగా ఇస్తారన్న ఉద్దేశంతో చేయడమే జరుగుతుంది. అంతేగాని ఈ వీడియో ద్వారా ఏదో పబ్లిసిటీ పొందాలి అన్న పాయింట్ అయితే అసలు లేదు. ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా, అసలు రోడ్డు మొత్తం ఎలా గుంతలు పడిపోయిందో. అసలు ఏమన్నా ఎదురు లారీ కానీ కారు కానీ వెళ్తుందంటే ఆ మట్టి మొత్తం లెగిసిపోయి కళ్ళ మీద పడుతూనే ఉంటుంది. మీరు హెల్మెట్ పెట్టుకుని వెళ్ళినా అంతే, ఎలా వెళ్ళినా అంతే. అసలు ఆ లారీ వెళ్తుందో చూడండి, ఎదురు ఎంతలా మట్టి లెగిస్తుందో. ఆ లారీ మొత్తం మట్టి. ఈ మట్టి మొత్తం ఇలా వెళ్తూనే ఉంటే స్పెట్స్ ఉన్న వాళ్ళకి స్పెట్స్ నిండా మట్టే ఉంటుంది. హెల్మెట్ ఎదురు గ్లాస్ మొత్తం మట్టే ఉంటుంది. ఆగి మళ్ళీ మధ్యలో తుడుచుకుని వెళ్ళవలసి వస్తుంది. దీన్ని మీరు కొంచెం మా బాధను అర్థం చేసుకుని మేము ఫేస్ చేసి ప్రాబ్లం చూసి ఈ రోడ్డుని కొంచెం రిపేర్ చేసి ఇచ్చారంటే మాకు బాగుంటుంది. అయినా రిపేర్ అయితే అంతమాట చేస్తున్నారు కానీ ఇది మళ్ళీ వెంటనే పోతుంది. మరి లారీలు తిరగడం వల్ల ట్రాక్టర్లు తిరగడం వల్ల తెలియదు కానీ దాన్ని బట్టి మీరు అసలు ప్రాబ్లం ఏంటో కొంచెం చూసి రోడ్డు మంచిగా నీట్గా చేసి వచ్చారంటే చాలా బాగుంటుంది. డైలీ తణుకు ఏదో పని మీద అందరూ ఎటో ఒకటి వెళ్తూనే ఉంటారు. అసలు చూడండి, ఇక్కడ ఈ ఉండ్రాజవరం దాటిన తర్వాత ఈ టర్నింగ్ ఎలా ఉందో మీకు అర్థమవుద్ది. అసలు మొత్తం అక్కడ ఏం లేదు. ఆ టర్నింగ్లో ఇలా మేము టర్నింగ్ తిప్పుతున్నాం, పక్క నుంచి ఆ లారీ వచ్చేస్తుంది. కొమ్మని ఎవరో చూసుకోకపోయినా ఏం చేసినా అక్కడ సరిగ్గా చూడకపోయినా సరిగ్గా ఆంచుకోకపోయినా ఏం జరుగుద్దో చూడండి. ఇది తణుకు హైవే. ఈ హైవే ఎప్పుడు నేను డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇది ఇంకా అవ్వలేదు. ఇది ఇలానే ఉంది. ఫైనల్గా అయితే ఏం లేదు. పొద్దున్న నేను మా ఫ్రెండ్ ఏదో పని ఉండి వచ్చాం తణుకు.